ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి 12 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర నాయకుల పెత్తనం పోవట్లేదా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం మీద ఏ రకంగా విషయం కక్కిండో ఒక్కసారి వినండి, విన్న తర్వాత మాట్లాడదాం. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను 1200 మంది ఆత్మ బలిదానాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తేనంట ఈ పీకుడుగాడు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్కు 10-12 రోజులు అన్నం తినకుండా మానేసిండట. అంటే గింత అహంకారము, గింత అక్కసు ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమన్నా రాజకీయాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసుకోండి. ఇక్కడి ప్రజలు ఏం అమాయకులు గారు. 60 సంవత్సరాలు తెలంగాణని దోసుకొని పీల్చి పిప్పి చేసిండ్రు. తెలంగాణ యాస మీద దాడి, తెలంగాణ భాష మీద దాడి, తెలంగాణ అస్తిత్వం మీద దాడి. కొలువులు మీకేవైనాయి, నీళ్లు మీకేవైనాయి, నియామకాలు మీకేవైనాయి. తెలంగాణ ప్రజల్ని అత్యంత దీనాస్థితిగా తయారు చేసినటువంటి ఘనత మీది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రం మీద, ఇక్కడ ప్రభుత్వం మీద, ఇక్కడ అస్తిత్వం మీద ఇంకా దాడి చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ. ఏం మాట్లాడుతున్నాడు మిత్రులారా? ఈరోజు గద్దరన్న కంట ఈ పీకుడుగాడు కారు కొనిచ్చిండంట. ఎవడు కొనియమన్నా నిన్ను? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసినటువంటి గద్దరన్న లాంటి ఒక చనిపోయిన వ్యక్తిని ఈరోజు నువ్వు అవమానపరుస్తున్నావు. అంటే ఇంత అహంకారమా? మా తెలంగాణ ప్రజల సొత్తుతోని నీవు కొన్ని 100,000 కోట్లను సంపాదించుకున్నటువంటి వాట వాస్తవం కదా సినిమా వాళ్ళంతా. నీవు కష్టం చేసి కూలి పోయి అడమిన కూలి చేసి గద్దరన్న కారు కొనిచ్చినావు. అదేవిధంగా ఇంకోటి ఏమంటున్నాడు, కొండగట్టు అంజనకు 30 కోట్లు ఇచ్చిన నా టీటీడీ నుంచి అని చెప్తున్నావు. కొన్ని లక్షల మంది తిరుపతికి పోయి హుండీలలో కొన్ని వేల కోట్ల రూపాయలు వేస్తుంటారు. కానీ ఈ చేత్తోని చేసినటువంటి దాన్ని ఆ చేతిలో చెప్పుకోరు. దేవుణ్ణి కూడా నీవు రాజకీయాల్లోకి వాడుతున్నావు. అంటే పవన్ కళ్యాణ్, నీ మతి స్థిమితం ఏ రకంగా ఉన్నదో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఇంకోటి ఏమంటున్నాడు ఈయన, గాంధీ గారిని, అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్, నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో నేను పోటీ చేస్తానని చెప్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, నీవు ఏడనన్నా పోటీ చేయి, ఎవరికి అభ్యంతరం లేదు. ఈ దేశం ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడనన్నా పోటీ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా నీవు చేయి, మేము వద్దంటలేం. గతంలో కూడా 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో నీ పార్టీ నుంచి 12 మంది అభ్యర్థుల్ని పెడితే దగ్గర 11 మందికి డిపాజిట్లు పోయినాయి. ఒక కూకట్పల్లి అభ్యర్థికి మాత్రం డిపాజిట్ వచ్చినట్లున్నది. తెలంగాణలో కాదు, నీవు ఏడన్న చంద్రమండలం మీద పోయి చేయవా, ఏం ఇబ్బంది లేదు. ఏ పార్టీతోని చక్కగా పొత్తు పెట్టుకోకుండా కనీసం నీవు కూడా ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. కానీ ఇక తెలంగాణ రాజకీయాలను నేను శాసిస్తా అనేటటువంటి ఓవర్ యాక్టింగ్ ఎందుకు పవన్ కళ్యాణ్? నీకే దిక్కు లేదు. నీవే 2 స్థానాలలో పోటీ చేసి ఓడిపోయినావు. టీడీపీ, బీజేపీ 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఎమ్మెల్యే గెలవలేకపోయినావు. ఇక నేను ఈడొస్తా, పీక్తా, నాడతా, కట్టలు కడతా అనేటటువంటి ఓవర్ యాక్టింగ్ బంద్ చేసుకో. ఇదంతా మిత్రులారా, త్వరలో జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని 4 ఓట్లు 4 సీట్లు సాధించాలని చెప్పి వీళ్ళు ఈరోజు పన్నాగం పన్నుతున్నారు. ఆ పన్నాగంలో ఈ సనాతని భాగస్వామి అయిపోయాడు. గతంలో ఈయన గారి ఆశయాలు చూసుకున్నట్లయితే నేను చెగువీరకు వారసుని అని చెప్తుండే. ఈయన సినిమాలు కూడా మొత్తం కొంత ఒక లౌకిక భావజాలం కలిగినటువంటి సినిమాలతోనే ఈయన బయటికి వచ్చిండు. కొన్ని సినిమాల పాటలు కూడా చూసినాం. నారాజుగా కుర మా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది రన్నయ్య,
అక్కన్నలు మాదన్నలు తానే శామంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. కులి కుత్బు షాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేరు భాగ్యనగరమునే నిర్మించెను. నవాబులు నిర్మించిన నగరములకు కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా అని ఇటువంటి పాటలతోని సినిమాల్లో మెప్పించినటువంటి నీవు ఈరోజు ఒక మతతత్వ పార్టీలో బీజేపీతో చేతులు కలిపి రాజకీయాలు చేస్తున్నావంటే నీ రాజకీయ స్వార్థం కోసం ఎంతవరకన్నా దిగజారి పని చేస్తావు అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్, నీవు గుర్తుపెట్టుకో, బీజేపీ నిన్ను ఆటల అరటిపండులాగా అడ్డం పెట్టుకొని నీ ఇమేజ్ని అంతిమంగా తెలంగాణలో బలపడడానికి మాత్రమే వాడుకుంటున్నది. ఎక్కడ పోయింది చెగువీర ఆశయాలు? ఎక్కడ పోయింది కమ్యూనిజం ఆశయాలు? గతంలో నీవే చెప్పినావు, నమ్మద్దు రన్నో నాయకుని గుమ్మాని కురిదిస్తాడమ్మా నమ్మినోని. అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటేస్తాడమ్మా నమ్మినోని. ఆ దేవుడు గొప్పంటాడమ్మా నాయకుడు, ఆ ధర్మం బేషంటాడమ్మా నాయకుడు. దేవుణ్లా నడ్డంగా పెట్టి నాయకుడు దేవుణ్లా దోషేస్తాడమ్మో నమ్మినోని. అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు. ఇటువంటి పాటలు పాడినటువంటి నీవు అధికారం కోసం మతతత్వ పార్టీలతోని పొత్తు చేసుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిప్పులు గుమ్మరించడానికి నీవు ఇక్కడికి వచ్చినవా? నీవిచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు. కానీ ఈరోజు వచ్చి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి 6 హామీల గురించి మాట్లాడుతున్నాడు. 6 హామీల గురించి కాదు, నీవు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడు. నీకు అక్కడ రాజధాని దిక్కు లేదు, ఆ రాజధాని కట్టుకో. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అయి మొత్తం హైదరాబాద్కు వలస వస్తున్నారు. అది చూసుకో ముందు. నీ ముడ్డే సక్కగా అడుకోలేకపోతున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకని నీకు అంత కసి? ఎందుకని నీకు అంత అక్కసు? పవన్ కళ్యాణ్, ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారో ఆలోచన చేయి నీవు. మరి ఇంత తెలంగాణ అస్తిత్వం మీద, భాష మీద, యాస మీద దాడి చేస్తుంటే ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు బీజేపీ నాయకులు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద ఖండిస్తలేరు? ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకోటి ఏంది, ఆయన గారు తెలంగాణ రాష్ట్రంలో ఎకరం 100 కోట్లున్న దగ్గర, జన్వాడ దగ్గర 10 ఎకరాల నిబంధనలు మొత్తం నీళ్ళలో దొక్కి 10 ఎకరాల చెరువు భూమిని ఏ రకంగా నీవు పట్టా చేసుకున్నావు? పవన్ కళ్యాణ్ ఏమన్నంటే నేను అక్కడ గోవులను పెంచుకుంటున్నా, గొల్రా కాసుకుంటున్నా అని చెప్తున్నావు. ఎవడు గోవులను పెంచమన్నాడు? ఎవడు గొల్రా కాయమన్నాడు? ఎవడు చెరువుని కూల్చేయమన్నాడు? పైగా అక్కడ పోయినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెడతాడంట. కేసులు అది బొచ్చు పెట్టుకో. ఎవడు భయపడతాడు ఇక్కడ నీవు? ఇంకోటి ఏమంటున్నాడు, అద్దంకి దయాకర్ గారి గురించి మాట్లాడుతూ నేను పాకిస్తాన్ని ప్రేమిస్తున్నానని ఏదో చెప్తున్నాడు. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నా, చెగువీర వారసుని అని చెప్పుకున్నావు కదా, ఏమైపోయింది? అదే పాకిస్తాన్తోని ఈ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా చెప్పకుండా నీవు దేవునిగా దైవాంశ సంభూతుడిగా కొల్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఎవ్వరికి చెప్పకుండా పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యి మాజీ అధ్యక్షుడు నవాబ్ షరీఫ్ గారి వాళ్ళ మదర్ కాళ్ళు మొక్కి వాళ్ళు పెట్టినటువంటి పంచభక్ష పరమన్నాలు భుజించి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని నీవేమంటావు చెప్పు? కాబట్టి పవన్ కళ్యాణ్, ఈ తెలంగాణ మీద నీ అహంకారం, నీ పెత్తనం, నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా, ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా నీవు కార్యక్రమాలు తీసుకుంటానంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేతులు కట్టుకొని కూసోదు. పవన్ కళ్యాణ్, తస్మాత్ జాగ్రత్త. నీవు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. మొత్తం అక్కడనే వారం రోజులు ఉండి పనిచేయాల్సినటువంటి నీవు ఎందుకు గెస్ట్ ఉప ముఖ్యమంత్రిగా పోయి వారానికి సగం రోజులు ఈడ సగం రోజులు ఆడ ఎందుకుంటున్నావు? పార్ట్ టైం ఉద్యోగం ఎందుకు చేస్తున్నావా? ఆన్నే వద్దలేనోడు ఇద్దరిని బేరం చేసిండంట, వద్ద విషయం లేనోడు. ఆన్నే దిక్కు లేదు నీకు. ఈడ వచ్చి ఏదో పీక్తా, పొడుస్తా, కట్టలు కడతా, అవసరమైతే ఇక్కడి నుంచే రాజకీయం చేస్తుంటే చెయ్యి. నేను వద్దన్నోడు ఎవడు? కాబట్టి ఇవి అన్నిటిని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఈ రాష్ట్ర మంత్రుల్ని కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్సీని కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, తెలంగాణ యాస మీద, భాష మీద, తెలంగాణ సంస్కృతి మీద నేను దాడి చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్, నీవు గుర్తుపెట్టుకో.
తెలంగాణ బిడ్డల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి అన్నావు. ఇవన్నీ మర్చిపోయిన రానుకున్నావు. ఇవన్నీ కూడా గుర్తున్నాయి మాకు. పవన్ కళ్యాణ్ తెలంగాణతోని పెట్టుకోకు. నీలాంటి సినిమా ఆర్టిస్టుల్ని చాలామందిని చూసినాం. ఇది ఉద్యమాల గడ్డ, తెగింపు అడ్డ. నిజాం రజాకర్ల పైజామాలు ఊడగొట్టి తరిమి కొట్టినటువంటి గడ్డ. 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించేస్తే కూడా తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టలేకపోయాడు. అటువంటి త్యాగాల గడ్డ బిడ్డ పవన్ కళ్యాణ్. నీ సినిమా డైలాగులు, నీ ఉడతా ఊపులు, నీ ఓవర్ యాక్టింగు కొంత బంద్ చేసుకుంటే బాగుంటుంది. కారం పొడితో కదిలిన పల్లె, రోకలి బండలు ఎత్తిన చెల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, బాంచందోరని కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమగీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం చల్. ఇది వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. ఇంత త్యాగాల గడ్డ. ఒక కొమరం భీం, ఒక ఆరుట్ల కమలాదేవి, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, గద్దరన్న ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది అమరులను, ఎంతోమంది త్యాగదనులను కన్నటువంటి గడ్డ బిడ్డ పవన్ కళ్యాణ్. కాబట్టి ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్రం మీద నీ అక్కసు, నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి పవన్ కళ్యాణ్ను హెచ్చరిస్తున్నా.